నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రామేంపేట పట్టణంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో మల్లన్నగుట్ట వద్ద మల్లన్న స్వామి జాతర మరియు ఎల్లమ్మ కళ్యాణం. పూజా కార్యక్రమాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. మేడ్చల్ జిల్లా గట్కేసర్ రైల్వే బ్రిడ్జి పూర్తి కావటం లేదన్న మాజీ సర్పంచ్ యాదగిరి యాదవ్. 18 నెలల్లో పూర్తి కావాల్సిన పనికి 18 ఏళ్లు కావస్తుందని ఆగ్రహం. గజ్వేల్ పట్టణంలో లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ సంజయ్ గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించిన గంప నాగేశ్వరరావు మోటివేషనల్ ప్రోగ్రాం పోస్టర్ ఆవిష్కరణ. యువతి యువకులు హాజరు కావాలన్న లయన్స్ క్లబ్ స్నేహ అధ్యక్షులు ఉప్పల మిట్టయ్య. కౌడిపల్లి మండల కేంద్రంలో ప్రజాబాట కార్యక్రమం నిర్వహించిన డిఈ రామేశ్వర స్వామి, ఏఈ యాదగిరి. గ్రామంలోని పలు విద్యుత్ సంస్థలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్. రామణంపేట పట్టణంలో మల్లన్నగుట్ట వద్ద మల్లన్న స్వామి జాతర మరియు ఎల్లమ్మ కళ్యాణం యాదవ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి, మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంటారెడ్డి తిరుపతి రెడ్డిలతో కలిసి ఎల్లమ్మ కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రామయ్యంపేట పట్టణంలో మల్లన్నగుట్ట వద్ద మల్లన్న స్వామి జాతర మరియు ఎల్లమ్మ కళ్యాణం యాదవ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి, మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంటారెడ్డి తిరుపతి రెడ్డిలతో కలిసి ఎల్లమ్మ కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మల్లన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేకంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ మల్లన్న స్వామి, ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలన్నారు. రామయ్యంపేట ప్రజలపై మల్లన్న స్వామి, ఎల్లమ్మ తల్లి దయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు తెలిపారు. వర్షాలు బాగా పడి రైతులు కూడా సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. మల్లన్న స్వామి ఆలయానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానన్నారు. ప్రతి సంవత్సరం ఘనంగా మల్లన్న స్వామి జాతర, ఎల్లమ్మ తల్లి కళ్యాణం నిర్వహిస్తున్న యాదవ సంఘం నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామేంపేట మున్సిపల్ మాజీ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, మాజీ సర్పంచ్ ప్రభావతి, నాయకులు పుట్టి యాదగిరి, కృష్ణాగౌడ్, నర్సారెడ్డి, రామేంపేట పట్టణ మండల నాయకులు పాల్గొన్నారు. ఇంత గొప్పగా ఘనంగా పండుగ జరుపుకుంటున్న మీ అందరికీ నమస్కారం. మరి కార్యక్రమంలో మనతో పాటు పాల్గొంటున్న సుభాష్ రెడ్డి గారికి, తిరుపతి రెడ్డి గారికి, పుట్టి విజయలక్ష్మి గారికి, పుట్టి యాదగిరి గారికి, జితేంద్ర గారికి, చంద్రం గారికి, ఇంకా నాతో పాటు వచ్చిన నాయకులందరికీ, ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారం. మరియు అమ్మవారి, ఎల్లమ్మవారి దయ, మన మల్లన్న దయ ఈ పట్టణం మీద, ఈ ప్రాంతం మీద ఎప్పటికీ ఉండాలి, ఎల్లవేళ ఉండాలి, అందరూ సుభిక్షంగా ఉండాలి, అందరూ కూడా సంతోషంగా ఉండాలి, అమ్మవారి దయ ఉండాలి, మరి మల్లన్న దయ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నాం. వర్షాలు చక్కగా ఉండాలి, రైతులు బాగుండాలి, అందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతూ ఉంది. మరి ప్రతి సంవత్సరం కూడా మా యాదవ సంఘం వాళ్ళైతే చాలా ఘనంగా గొప్పగా అమ్మవారి కళ్యాణాన్ని మల్లన్న జాతర చేసుకుంటాం. మల్లన్న గుడి నిజంగా కరెక్ట్గా ఎక్కువ మల్లన్న ఎక్కడెక్కడ ఉండగలుగుతాడో అక్కడే ఈ గుడి కూడా నిర్మించుకున్న వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. మల్లన్న గుట్టాలంటే కళ్ళ మీద ఉన్నట్టు ఉన్నది. రామేంపేట పట్టణంలో మరి మల్లన్న ఈ విధంగా తన యొక్క స్థానాన్ని సెలెక్ట్ చేసుకొని మీ అందరికీ చెప్పి చూస్తే అంతకుముందు గుడి చిన్నగా ఉండే, కానీ మీ అందరి పట్టుదలతో గుడి కూడా బాగా చేస్తున్నారు, మంచిగా చేస్తున్నారు, జాతర మంచిగా చేసుకుంటున్నారు. స్వామిని కూడా మల్లన్న కూడా సరైన స్థానము మంచిగా కల్పించి మరి మల్లన్న దయాపాత్రకి అందరూ కూడా మరి పట్టుదలతో పనిచేసుకుంటాము. మీకు అందరికీ మంచి జరగాలి, శుభం జరగాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈరోజు మమ్మల్ని కూడా ఇక్కడికి ఆహ్వానించినందుకు, ఈ మల్లన్న దయ మా మీద కూడా ప్రసరింపజేసే విధంగా మీరు అందరూ చేసినందుకు నిర్వాహకులందరికీ కూడా. తాను బీఆర్ఎస్ తరపున గెలిచి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు.
తాను బీఆర్ఎస్ తరపున గెలిచి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. స్థానిక మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శలు మానుకోవాలన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా 62 కోట్లు జగిత్యాలకు మంజూరు చేశామన్నారు. చేస్తున్న పనులపై విమర్శలు మానుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. మొన్న రాయకల్లా కొందరు నాయకులు కావచ్చు, జగిత్యాల కావచ్చు, సొంత లాభం కోసమే పనులు చేస్తున్నారని చెప్పి 2-3 సార్లు మాట్లాడారు. మరి సొంత లాభం కోసం అని చెప్పి మాట్లాడు ఒకే రాజకీయాలలో అవి ఉంటాయి. రెండవది, ప్రజలకు సరైన సౌకర్యాలు ఏర్పరచడానికి, రోడ్లు వేసడానికి, మౌలిక వసతులు ఏర్పాటు చేసినప్పుడు వాటిలలో కూడా కొన్ని పొరపాటు జరిగినట్టు మాట్లాడడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అది వాస్తవానికి ముఖ్యమైన రోడే, వారు మాట్లాడినట్టు సీనియర్ నాయకులు మాట్లాడినట్టు అది ముఖ్యమైన రోడే. ఎల్ఎల్ గార్డెన్ నుంచి అటు ధన్వంతరి టెంపుల్ పక్కన గుట్రాయేశ్వర స్వామి దగ్గర పోతే చాలా రోజుల నుంచి పెండింగ్ ఉండింది. 60 ఫీట్లు అని చెప్పి ప్లాన్ చేసిండ్రు. సమస్యలు లేని చోట కొంత సిమెంట్ రోడ్డు నా హయాంలో కూడా వేయడం జరిగింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మంగళవారం లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ సంజయ్ గుప్తా, లయన్స్ క్లబ్ స్నేహ అధ్యక్షులు ఉప్పల మిట్టయ్య చేతుల మీదుగా త్వరలో నిర్వహించే గంప నాగేశ్వరరావు మోటివేషన్ ప్రోగ్రాం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో 18 సంవత్సరాలు పైబడిన యువకులు హాజరు కావాలన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మంగళవారం లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ సంజయ్ గుప్తా, లయన్స్ క్లబ్ స్నేహ అధ్యక్షులు ఉప్పల మిట్టయ్య చేతుల మీదుగా త్వరలో నిర్వహించే గంప నాగేశ్వరరావు మోటివేషనల్ ప్రోగ్రాం పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా యువకులు వారి భవిష్యత్తు బంగారుమయం చేసుకోవాలని ఒక ఉద్దేశంతో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ, లయన్స్ క్లబ్ ఆఫ్ మహతి ఆధ్వర్యంలో ఈ నెల 29-30 తేదీలలో ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ లయన్ గంప నాగేశ్వరరావుతో పాటు పలువురు వక్తలు మోటివేషన్ క్లాసులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో 18 సంవత్సరాలు నిండిన యువకులు హాజరు కావాలని, ఇప్పటికే వివిధ కళాశాలల యాజమాన్యాలతో మాట్లాడడం జరిగిందని, విద్యార్థులతో పాటు ఉద్యోగులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చన్నారు. ఒక మీటింగ్ లో ఈ జీవితాన్ని మారుస్తుందని, ఈ అవకాశాన్ని గజ్వేల్ పరిసర ప్రాంత వాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొమరవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, పరమేశ్వరాచారి, నేతి శ్రీనివాస్, రామ్, ఫణీధర్రావు, గూడాల రాధాకృష్ణ, మల్లేశం గౌడ్, డాక్టర్ కుమారస్వామి, దొంతల సత్యనారాయణ, లక్ష్మణ్, సురేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఇది ఒక అద్భుతం. ఇది జీవన విధానాలు తెలియజేసే కార్యక్రమం. ఇది మనిషి జీవితంలో ఎలా బతకాలి, ఏ దానికి అలవాటు పడితే మనం అభివృద్ధి చెందుతాము, ఏ పని చేస్తే మనం సక్సెస్ అవుతాము, ఇటు చదువు విషయంలో కానీ, ఇటు జ్ఞాన విషయంలో కానీ, సంపాదనలో కానీ, విజ్ఞానంలో కానీ ప్రతి విషయాన్ని తెలుసుకునేందుకు ఒక మంచి కార్యక్రమం గంప నాగేశ్వరరావు తోటి, ఇక్కడ ఫేమస్ గంప నాగేశ్వరరావు గారితో పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా యువత, 19 సంవత్సరాలు దాటిన యువత వస్తే వాళ్ళ డ్రగ్ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, తన మేధస్సు విషయంలో కానీ, తను ఏ రూట్లో అయితే బాగుపడతాడనే విషయంలో ఒక్కొక్కటి చర్చనీయాంశంగా 14 మంది వక్తలచే అందరికీ జ్ఞానోదయం చేసే మహా కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని చక్కగా రూపొందించబడింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం మరి లక్ష్మణ్ గార్డెన్లో మరి వారు కూడా మరి ముందుకు వచ్చి ఫ్రీగా హాల్ ఇస్తూ ఉన్నారు. వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అందరూ కూడా ఒక్కొక్క సెషన్ 40 మినిట్స్ ఉంటుంది. ఈ 40 మినిట్స్ సెషన్ తర్వాత మధ్యలో లంచ్ బ్రేక్ మాత్రమే ఉంటుంది. యూత్ ఎక్కడ కూడా మరి అక్కడ డిసిప్లిన్గా ఉండాలి, ఆదరబాదలు ఉండదు. దయచేసి సెల్ ఫోన్లు తీసుకురాకపోతే బెటరు. ఒకవేళ మీకు ఎసెన్షియల్ అనుకుంటే స్విచ్ ఆఫ్ పెట్టి లేకపోతే సైలెంట్ మోడ్లో పెట్టి దిగ్విజయం చేయాలి. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ చేస్తే మాత్రమే ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం వారికి అర్థమవుతుంది. ఒక్కసారి ఈ కార్యక్రమంలో పాల్గొంటే నాకు తెలిసి నేను స్వతహా ఇండియన్ లైనిజంలో కానీ మరి నేను ఇక్కడ చెప్తా ఉన్నాను, వాళ్ళ జీవితాలను వాళ్ళు తీర్చిదిద్దుకునేందుకు ఒక చక్కటి అవకాశం. తప్పకుండా మీరు లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ స్నేహ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ మహతి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి లీడర్షిప్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఈ నెల జనవరి
29, 30న 2 రోజులు స్థానిక లక్ష్మణ్ గార్డెన్ తూఫాన్ రోడ్ గజ్వేల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దాని సందర్భంగా ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి పోస్టర్ని ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ స్నేహ అధ్యక్షులు ఉప్పల మెట్టయ్య గారి చేతుల మీదుగా ఈ పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఈరోజు ప్రపంచంలో కానీ ఎక్కడైనా సరే ఒత్తిడి అనేది ఎక్కువైపోయింది, ప్రెజర్ అనేది ఎక్కువైపోయింది. ఆ ప్రెజర్ని ఎలా అయితే ఢీకొనాలి, ఆ ప్రెజర్ని అయితే ఎలాగైతే జయించాలి, ప్రెజర్ని జయించడమే కాకుండా రకరకాల అలవాట్లు దురలవాట్లు కూడా యూత్ అనేది ఇమీడియట్గా. విద్యుత్ అధికారులు ప్రజాబాటలో భాగంగా మంగళవారం కౌడిపల్లి మండల కేంద్రంలోని డిఈ రామేశ్వర స్వామి, ఏఈ యాదగిరిలతో కలిసి గ్రామంలో గ్రామ సర్పంచ్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణాగౌడ్ కలిసి పర్యటించారు. సర్పంచ్ చంద్రం కృష్ణాగౌడ్ గ్రామంలో గల విద్యుత్ సమస్యలను డిఈ దృష్టికి తీసుకువెళ్లారు. విద్యుత్ అధికారులు ప్రజాబాటలో భాగంగా మంగళవారం కౌడిపల్లి మండల కేంద్రంలో డిఈ రామేశ్వర స్వామి, ఏఈ యాదగిరితో కలిసి గ్రామంలో గ్రామ సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణాగౌడ్ తో కలిసి పర్యటించారు. సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణాగౌడ్ గ్రామంలో గల విద్యుత్ సమస్యలను డిఈ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా డిఈ రామేశ్వర స్వామి మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించడానికి ప్రజాబాట కార్యక్రమాన్ని ప్రతి మంగళవారం, గురువారం, శనివారాలతో పాటు గ్రామాల్లో విద్యుత్ అధికారులు పర్యటించి సమస్యలను గుర్తించిన వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొంతమంది రైతులు నేరుగా గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్ల వద్ద సొంతంగా రిపేర్లు చేయడం జరుగుతుందని, అలా రైతులు రిపేర్లు చేయవద్దన్నారు. సమాచారం అందిస్తే వెంటనే విద్యుత్ అధికారులు వచ్చి పరిష్కరిస్తామన్నారు. కౌడిపల్లికి సంబంధించి గ్రామానికి అవసరమయ్యే ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు వెంటనే ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా డిఈ రామేశ్వర స్వామిని సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణాగౌడ్ శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం గ్రామానికి అవసరమయ్యే ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు కావాలని వినతి పత్రం అందజేశారు. డిఈ సానుకూలంగా స్పందిస్తూ సమస్యను వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్, గౌడజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రం దుర్గా గౌడ్, లైన్మెన్ శివ, వార్డు సభ్యులు దేవేందర్, ప్రశాంత్, సందీప్ కుమార్, మురళి, మక్బుల్, నాయకులు కౌడ శ్రీనివాస్ గుప్తా, రాగుల భూమయ్య పటేల్, పాషా, అశోక్, బధ్యా నాయక్, ఫక్రుద్దీన్, కారోబార్ ఎల్లం తదితరులు పాల్గొన్నారు. మా డిపార్ట్మెంట్ నిర్వహిస్తున్న ఈ ప్రజాబాట కార్యక్రమంలో మొత్తం ఆర్టిసన్ స్థాయి నుంచి ఎస్సీసీ వరకు కూడా ప్రతి గ్రామ తిరుగుతున్నాము. ప్రతి వారంలో మంగళవారము, గురువారము, శనివారం ఈ 3 వారాలు తప్పకుండా మా స్టాఫ్ అందరం ఏదో గ్రామంలో ఉంటాము. గ్రామంలో ఉన్న సమస్యలు, వాసం ఓవర్లోడ్ కానీ, ఎల్టీ లైన్ ఓవర్లోడ్ కానీ, బిల్డింపుల్ అవసరం ఉన్నా, లైన్ లూజ్ ఉన్నా వాటన్నిటికీ రెక్టిఫై చేస్తూ వస్తున్నాము. లూజ్ అయిన వాటిని రెక్టిఫై చేస్తున్నాము. సపోర్ట్ వైర్ ఉంటే వాటిని రెక్టిఫై చేస్తున్నాము. బిల్డింపుల్ వేస్తున్నాము. ట్రాన్స్ఫర్ ఓవర్లోడ్ ట్రాన్స్ఫర్ పెడుతున్నాము. సమస్యలు ట్రాన్స్ఫర్ శాంక్షన్ అయిపోయినాయి. గ్రామాలకు ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ పెట్టాము. ఇలాంటి సమస్యలను కూడా రైతులు దయచేసి వాళ్ళు ఆపరేట్ చేయకుండా ఉంటే బెటర్. ఎందుకంటే వాళ్ళు తెలియదు కాబట్టి షాక్ కొట్టే అవకాశం ఎక్కువ ఉన్నాయి. మా స్టాఫ్ ఇంటిమేట్ అయితే మా స్టాఫ్ వస్తారు, మేము దగ్గర చూపిస్తాము. తప్పకుండా మాకు ఇంటిమేట్ చేయాలి. మీకు అందుబాటులో ఉంటాము. మా సేవలు వినియోగించుకోండి. మీరు జాగ్రత్తగా ఉండండి. మా ఇది ఒక రిక్వెస్ట్ మాది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో బీజేపీ అభ్యర్థి గాడిపల్లి కళ్యాణి భాస్కర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీజేపీ నుంచి తాను గెలిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో బీజేపీ అభ్యర్థి గాడిపల్లి కళ్యాణి భాస్కర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని, అలాగే గతంలో మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన అప్పుడు అన్ని వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, మరోసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని, కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. అలాగే గత ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలన చేసింది కానీ పట్టణంలో పూర్తిస్థాయి అభివృద్ధి చేయలేదన్నారు. అప్పుడు గజ్వేల్ పట్టణంలో శ్మశాన వాటిక ఏర్పాటులో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందని, అప్పుడు 200 ఇండ్లు రోడ్ల విస్తరణలో తీసివేయడం జరిగిందని, వారికి ఉండడానికి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కాబట్టి వార్డులలో భారీ మెజారిటీతో గెలిపిస్తే గజ్వేల్ పట్టణ అభివృద్ధికి పూర్తి స్థాయిలో తన వంతు సహకారం అందిస్తారని, గెలిచిన తర్వాత 1 నెలలోపే సీసీ రోడ్లు, లైట్లు వేసి సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అభ్యర్థి కళ్యాణి భాస్కర్ మరియు మహిళలు, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మన కేసీఆర్ గారు గజ్వేల్కి ఎంతో మోసం చేసిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి అందరికీ ఆశ పెట్టి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేకపోయారు. హరీష్ రావు గారు గజ్వేల్కు అసలు రోడ్లో మరి 300 ఇండ్లు కూలగొట్టాము. ఇక్కడ హాస్పిటల్లో ఇంచుమించుగా 50 మంది ఏఎన్ఎంలను గజ్వేల్ ప్రజలను తీసుకొని వెళ్తే వాళ్ళకు కాకుండా సిద్దిపేట నుంచి ఇక్కడ 100 బెడెడ్ హాస్పిటల్లో ఏఎన్ఎంలను కానీ క్యాజువల్ లేబర్లను కానీ అందరూ కూడా సిద్దిపేట నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. దానికి వ్యతిరేకంగా పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేయడం జరిగింది. గజ్వేల్ అభివృద్ధిలో నేను ఎంత పనిచేసినానో మీ అందరికీ తెలుసు. ఒక్కసారి ప్రజలారా
మమ్మల్ని ఆశీర్వదించి ఇప్పుడు బీజేపీకి ఓటేసినట్టయితే నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రపంచంలోనే భారతదేశాన్ని ఎట్లా ముందుకు తీసుకువెళ్తున్నారో మీ అందరికీ తెలుసు. కావున ఒక్కసారి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి మరి ఒకసారి మమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించినట్లయితే గజ్వేల్లో బీజేపీ, ఎందుకంటే టీఆర్ఎస్కు ఓటేస్తే ఇప్పుడు వాళ్ళు అధికారంలో లేని సంగతి మీ అందరికీ తెలుసు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ ఒక్క పని కూడా డెవలప్మెంట్ చేస్తలేదు. ఎందుకంటే 180 కోట్లు గతంలో శాంక్షన్ అయినటువంటి నిధులను కూడా మరలించడం జరిగింది. అక్కడ పొన్నం ప్రభాకర్ గారే కానీ ఇక రేవంత్ రెడ్డి గారే. ఈరోజు R&R కాలనీ ముంపు గ్రామాలందరూ కూడా గజ్వేల్ మున్సిపల్లో కలిసి ఈరోజు పెద్ద మున్సిపల్ గ్రేడ్ 2గా మారనున్న సంగతి కూడా మీకు తెలుసు. గజ్వేల్ 46,000 ఓట్ల జనాభా ఉంది. దీన్ని అభివృద్ధి చేయడంలో మేము ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఇక్కడ శ్మశాన వాటికనే కానీ ఇక్కడ ఉన్న గుళ్ళే కానీ మరి గజ్వేల్లో మొట్టమొదటిసారిగా బోనాల పండుగని నేను చైర్మన్ అయిన మొదటి సంవత్సరంలోనే పెద్ద ఎత్తున స్టార్ట్ చేయడం జరిగింది. ఇలా గజ్వేల్ అభివృద్ధిలో కీలక పాత్ర వహించిన సంగతి ప్రజలందరికీ తెలుసు. ఒక్కసారి నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడ గ్రామంలో వెలిసిన శ్రీ తిరుమల స్వామి బ్రహ్మోత్సవాలు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించారు. జాతర బ్రహ్మోత్సవాలు మంగళవారం చివరి రోజు నిత్య హోమం, పూర్ణాహుతి, నివేదన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడ గ్రామంలో వెలిసిన శ్రీ తిరుమల స్వామి బ్రహ్మోత్సవాలు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించారు. జాతర బ్రహ్మోత్సవాలు మంగళవారం చివరి రోజు నిత్య హోమం, పూర్ణాహుతి, శతఘటాభిషేకం, చక్రతీర్థంతో పాటు స్వామివారికి పవిత్ర గుండంలో చక్ర స్నానాలతో పూర్తి చేసుకుని బ్రహ్మోత్సవాలను ముగించామని ఆలయ అర్చకులు వెంకట రామ్మోహన్ శర్మ అన్నారు. ఆ దేవదేవుడు శ్రీ తిరుమలనాథ స్వామి అనుగ్రహం మండల గ్రామ ప్రజలపై ఉండాలని స్వామివారిని వేడుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పురోహితులు సత్యనారాయణ శర్మ, అరుణ్ శర్మ, ఫరీంద్ర శర్మ, సంతోష్ శర్మ, ఆలయ కమిటీ చైర్మన్ అక్కపల్లి రామరెడ్డి, డైరెక్టర్లు బాజా రమేష్, తమ్మల రమేష్, ఎల్లాగౌడ్, కాకి రాజయ్య, రాజరెడ్డి పాల్గొన్నారు. పుణ్యవాచనతో విశ్వక్షణ ఆరాధనతో ప్రారంభం. 25 నాడు ఆదివారం గరుడోత్సవం, సాయంకాలం కళ్యాణం, తెల్లారి రథోత్సవం. ఈరోజు వారం పూర్ణావతి. ఈరోజు బుధవారం రోజు 27వ తారీఖు రోజున పూర్ణాహుతితో చక్రతీర్థం స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగింపు కార్యక్రమం జరిగినది. ఇందుకు దేవాలయ చైర్మన్ మరియు కమిటీ సభ్యులు, పాలకవర్గం అందరూ మరియు గ్రామ పెద్దలు, భక్తుల సమక్షంలో చక్రతీర్థం జరిగినది. స్వామివారి ఆరగింపు, మంగళహారతి, మంత్రపుష్పం, తదుపరి ఆశీర్వచనం జరిగింది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. మండల కేంద్రమైన కౌడిపల్లిలోని మల్లికార్జున స్వామి ఆలయం వద్ద ఈ నెల 23న ప్రారంభమైన జాతర ఉత్సవాలు కొనసాగుతున్నాయి. జాతర ఉత్సవాల్లో భాగంగా సోమవారం దేవుని లగ్నం, అగ్నిగుండాలు తొక్కుట, ఉక్కు గొలుసు తెంపుట, బోనాలు తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఘనంగా అగ్నిగుండాలు, బోనాలు, భక్తి శ్రద్ధలతో మల్లన్న కళ్యాణం కౌడిపల్లిలో కొనసాగుతున్న మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలకు భారీగా హాజరయ్యారు భక్తజనం. ఆకట్టుకుంటున్నాయి పోతరాజుల నృత్యాలు. జాతరలో ఉత్సవాల్లో పాల్గొన్న సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణ గౌడ్, కౌడిపల్లి మండల కేంద్రమైన కౌడిపల్లిలోని మల్లికార్జున స్వామి ఆలయం వద్ద ఈ నెల 23న ప్రారంభమైన జాతర ఉత్సవాలు కొనసాగుతున్నాయి. జాతర ఉత్సవాల్లో భాగంగా సోమవారం దేవుని లగ్నం, అగ్నిగుండాలు తొక్కుట, ఉక్కు గొలుసు తెంపుట, బోనాలు తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఒగ్గు శేఖర్ బృందం అగ్నిగుండాలు తొక్కుట తదితర కార్యక్రమాలను భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. జాతర ఉత్సవాల్లో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా యాదవ సంఘం సభ్యులు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణ గౌడ్ ని శాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చంద్రం కృష్ణ గౌడ్ మాట్లాడుతూ మల్లికార్జున స్వామి కృపా కటాక్షం వలన ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రైతులను పంటలు బాగా పండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కౌడిపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామ ప్రముఖులు, యాదవ సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి అయిన శ్రీశైలం మల్లికార్జున దర్శనానికి ప్రతి ఏటా 26 జనవరిన వెళ్తున్న క్రమంలో సోమవారం మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారం నుంచి యువత భజన మండలి భక్త ప్రజాప్రతినిధులు జులకంటి నాగేందర్ కండక్టర్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులో తరలి వెళ్లారు. శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం. హరిహర మహాదేవ శంభో అంటూ భక్తుల గొంతులతో మార్మోగుతూ నల్లమల అడవులలో కొండ గుట్టల మధ్య గల శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రం. మెలికలు తిరుగుతూ లోయలు దాటుతూ దట్టమైన అరణ్యాల మధ్య భక్తజనులు బ్రోచేందుకు వెలిసిన పరమేశ్వరుని దివ్య ధామం అయిన శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. స్వామి దర్శనార్థమై ప్రతి ఏటా 26 జనవరిన వెళ్తున్న క్రమంలో భాగంగా సోమవారం మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారం నుంచి యువత భక్తజన మండలి భక్తులు ప్రజాప్రతినిధులు జూలకంటి నాగేందర్ కండక్టర్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులో తరలి వెళ్లారు. నల్లమల లోతట్టు ప్రాంతమైన బౌరాపూర్ చెరువు వద్ద వెలిసిన భ్రమరాంబ అమ్మవారికి రెడ్డి రాజులు విష్ణుకుండినులు చాణక్యుల కాలంలో గుడి నిర్మించినట్టు చరిత్ర చెప్తోంది. ఆదివాసీల సోదరి భ్రమరాంబికను శివుడు వివాహం చేసుకున్నందుకు చెంచు గిరిజనులు శివుడిని భావంగా పిలుచుకుంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. మహాశివరాత్రి రోజున పూర్వం నుంచి చెంచులే ప్రత్యేకంగా శివపార్వతులకు కళ్యాణం చేసే పద్ధతి నేటికి కొనసాగుతుంది. ఆ కాలంలోనే ఈ ఆలయానికి కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చేవారు. శ్రీశైలంలో వెలిసిన మల్లికార్జున ఆలయం ప్రాచుర్యంలోకి రావడంతో భక్తులు శివరాత్రి సందర్భంగా అక్కడికి వెళ్తున్నారు. ఈ ఆలయంలో పాండవులు, రాముడు లాంటి పురాణ పురుషులు దర్శించుకుని పూజలు చేసేవారని చరిత్ర చెబుతోంది. శ్రీశైల దేవస్థానాన్ని రక్షించడానికి కొందరు రాజులు ఆలయం చుట్టూ కోటల్లాంటి పటిష్ట కట్టడాలను నిర్మించారు. 4 వైపులా 4 పెద్ద ద్వారాలు, సుదూరానికి సైతం కనవచ్చే బ్రహ్మాండమైన 4 గోపురాలు, అత్యద్భుతమైన కట్టడాలుగా దేవాలయాలు నిర్మించారు. శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో 2వది. అష్టాదశ శక్తి పీఠములలో 6వది. దశ భాస్కర క్షేత్రములలో శ్రీశైలం 6వది. ఇంతటి మహత్తర శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు మహిళలు వెళ్లడంతో భక్తులు ప్రజలు హర్షిస్తున్నారు. ఇప్పటికే పురాతన ఆలయాలే కాకుండా నూతనంగా రేణుక ఎల్లమ్మ ఆలయం నిర్మాణం పూర్తి కాగా పెద్దమ్మ తిరుమలేశిని ఆలయాలు నూతనంగా నిర్మితమవుతున్నాయి. రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి ఆశీస్సులతో కొల్చారం ఆధ్యాత్మిక కేంద్రంగా వెలవెలుస్తుంది. కొల్చారం నుండి అశోక్ గౌడ్, సారా సుదర్శన్, రాజిరెడ్డి స్వామిల ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ రాజా గౌడ్, నాగభూషణం, రామకృష్ణ గౌడ్, అరికెల నాగరాజు, లక్ష్మీనారాయణ గౌడ్, దుర్గా ప్రసాద్ గౌడ్, కమ్మరి కృష్ణమూర్తి, ఆగమయ్య, చలం రాములు, చింతల రామానుజం, భరత్ గౌడ్, వనమాల అనిల్, పార్తిగారి శేఖర్, వడ్డే రాజు, ఆశన్నగారి అంజయ్య, నేరెళ్ల సత్యనారాయణ, నేరెళ్ల మల్లయ్య, నాగరాజు, స్వామి, సంజీవరావు, ఆకుల సిద్ధిరాములు, పాన్రా శ్రీనివాస్, లంబాడి శ్రీను, గంధం కృష్ణ, ఎండుకుల యాదగిరి, శ్రీధర్ గౌడ్, మేదడి సత్యనారాయణ, తెనుగు సహదేవ్, కోటయ్య, సంగయ్య, చాకలి శ్రీను, శ్రీశైలం, మల్లికార్జున స్వామి, మహానంది, యాగంటి, జోగులాంబ వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకుని టూర్ను ముగించుకుని భగవంతుని కరుణా కటాక్షలతో తిరిగి కొల్చారం చేరుకున్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించడానికి ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన నిర్వహించే నిరసన కార్యక్రమ పత్రికను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, చిన్నశంకరంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాన సత్యనారాయణలు విడుదల చేశారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించడానికి ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన నిర్వహించే నిరసన కార్యక్రమ పత్రికను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, చిన్నశంకరంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాన సత్యనారాయణలు విడుదల చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో దేశంలో ఉన్న వలస కూలీల కోసం వీధిన పడ్డ కుటుంబాలను దారికి తీర్చాలని ఉద్దేశంతో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం తేవడం జరిగిందన్నారు. మన్మోహన్ సింగ్ నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ పేర నెలకొల్పడం జరిగిందని, దీంతో ఎన్నో పేద కుటుంబాలు బాగుపడ్డాయని, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేదలకు ఒక జీవనాధారం అయిందన్నారు. బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును తొలగించి వీబీజీ రామ్జీ చట్టాన్ని తీసుకువచ్చి వక్ర భాషలు చెప్పడం జరుగుతోందన్నారు. వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేయాలని, ఉపాధి హామీ పథకం ముందు వీబీజీ రామ్జీ చట్టం వద్దు అంటూ ఈ నెల 28వ తేదీన కొర్వేపల్లిలో నిర్వహించే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పేదల కడుపు కొట్టే పథకాలను బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తే బీజేపీని పాతర పెట్టే రోజులు దగ్గరకు వస్తాయన్నారు. ఈ నెల 28వ తేదీన చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లి గ్రామంలో నిర్వహించే నిరసన కార్యక్రమానికి పీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర
ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఏసీసీ జనరల్ సెక్రటరీతో పాటు మంత్రులు దామోదర్ రాజనరసింహ, వివేక్ వెంకటస్వామి, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ తో పాటు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు హనుమంతరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు సానా సత్యనారాయణ, ఎస్టీసీ జిల్లా అధ్యక్షులు మందాపూర్ తాండా సర్పంచ్ అశోక్ నాయక్, మాజీ జెడ్పీటీసీ పుత్రాజనమన, జంగరై మాజీ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, యాదవరావు, మనోజ్ కుమార్, ఉదయ్ కుమార్, ఆగుల నవీన్, తీగుళ్ల భిక్షపతి, రాజ్ కుమార్ గౌడ్, యాదగిరి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అమ్మ సోనియా గాంధీ గారు దేశంలో ఉన్న వలస కూలీల కోసానికి వీధిన పడ్డ కుటుంబాలను దారికి చేర్చాలని మన్మోహన్ సింగ్ నాయకత్వాన 20 సంవత్సరాల కింద యూపీఏ గవర్నమెంట్ జాతీయ ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ పేర నెలకొల్పితే ఎన్నో కుటుంబాలు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం వల్ల ఈరోజు బాగుపడ్డాయి. పేదోళ్ళకి అదొక జీవన ఆధారమైంది జాతీయ ఉపాధి హామీ పథకం అనేది. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మహాత్మా గాంధీ పేరు తీసి వారు విబి రామ్జీ చట్టాన్ని కొత్తగా తీసుకొస్తూ వక్రభాషాలు చెప్తున్నారు. ఈ బీజేపీ ప్రభుత్వం ఆదాని అంబానీని సంపాదించి పెట్టడానికి, దోచిపెట్టడానికి, ఈ దేశంలోని సంపదని పేదలను కొట్టి పెట్టడానికి కోసానికి తీసుకున్న పథకంగా దేశ ప్రజలందరూ కూడా గమనిస్తారు. అందుకే మేము అంటున్నాం, మేడ్చల్ జిల్లా గట్కేసర్ రైల్వే బ్రిడ్జ్ పూర్తి కావటం లేదని మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారుల అలసత్వానికి, పాలకుల నిర్లక్ష్యానికి ఇది సజీవ సాక్ష్యమన్నారు. 18 నెలల్లో పూర్తి కావాల్సిన పనికి 18 ఏళ్లు కావస్తున్నా మోక్షం కలగటం లేదన్నారు. మా ప్రాణాలు గాల్లో దీపాలా అంటూ ఆయన నిలదీశారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ రైల్వే బ్రిడ్జి పూర్తి కావటం లేదని మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారుల అలసత్వానికి, పాలకుల నిర్లక్ష్యానికి ఇది సజీవ సాక్ష్యమన్నారు. 18 నెలల్లో పూర్తి కావాల్సిన పనికి 18 ఏళ్లు కావస్తున్న మోక్షం కలగటం లేదని, తమ ప్రాణాలు గాల్లో దీపాలా అంటూ నిలదీస్తున్నారు. గట్కేసర్ పట్టణ ప్రజలు 17 ఏళ్ల నరకయాతనపై ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. అధికారులు కుంభకర్ణ నిద్ర వదలాలని, స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి వెంటనే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మొదటి కాంట్రాక్టర్ 16 ఏళ్లు అయినా కాలయాపన చేస్తే కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ 5 నెలలకోసారి స్లాబ్ వేస్తూ నాంచుడు ధోరణి ప్రదర్శిస్తున్నారన్నారు. 2 ఏళ్లైన బ్రిడ్జి పూర్తయ్యేలా కనిపించడం లేదని ప్రశ్నిస్తున్నారు. వేలాది మంది పాఠశాల, ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రతిరోజు ప్రాణాలకు తెగించి రైల్వే ట్రాక్ దాటుతున్నారు. రేపేదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది అని ప్రశ్నిస్తున్నారు. రైల్వే బ్రిడ్జ్ వలన గట్కేసర్ పట్టణంలోకి బస్సులు, అంబులెన్స్లు రాలేకపోతున్నాయన్నారు. అత్యవసర సమయంలో వైద్యం అందక ప్రాణాలు పోతుంటే పాలకులు ఏం చేస్తున్నారని స్థానిక ప్రజలు నిలదీస్తున్నారు. వ్యాపారాలు దెబ్బతిని స్థానికులు ఆర్థికంగా చితికిపోతున్నారు. ప్రభుత్వం 15 రోజుల్లో స్పందించకుంటే నేషనల్ నిర్బంధం చేస్తామని, ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటామన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి రైల్వే బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్య ఇది. గత 13 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ఈ సమస్యను మేము ఇంకా ఓపిక నశించింది కనుక ఈ పాంప్లెట్ రిలీజ్ చేసుకుంటా ఒక 15 రోజులు టైం ఇవ్వదలుచుకున్నాం ప్రభుత్వానికి. ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఏదైతే నిర్లక్ష్యం ఏదైతే చేస్తుందో, అధికారుల నిర్లక్ష్యం, ఇది అధికారులు, ఎమ్మెల్యే వీళ్ళ నిర్లక్ష్యంతో నడుస్తుంది కనుక ఈ దాని మీద పెద్ద ఎత్తున ధర్నా చేయాలని డిసైడ్ అయినాం. మొత్తం మీద ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల దగ్గరికి ప్రతి ఇంటికి వెళ్తాం, ఈ పాంప్లెట్ తీసుకొని పోయి వాళ్ళని మోటివేషన్ చేసుకుంటా వాళ్ళందరినీ కూడా హైవే దిగ్బంధం కోసం సమావేశం కావాలని చెప్పేసి 15 రోజుల కార్యాచరణ డిసైడ్ చేసి ప్రతి వార్డుకి వెళ్తాం, ప్రతి బస్తీకి వెళ్తాం. వాళ్ళందరినీ ఒక యూనిటీ తయారు చేసి ఈ ఫ్లైఓవర్ను సాధించుకోవాలనే ఉద్దేశంతో ఇది ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఇది ఖచ్చితంగా ఫైనల్గా ఫ్లైఓవర్ దిగ్బంధం, హైవే దిగ్బంధం, అవసరమైతే ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్. రామేంపేట పట్టణంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో మల్లన్నగుట్ట వద్ద మల్లన్న స్వామి జాతర మరియు ఎల్లమ్మ కళ్యాణం. పూజా కార్యక్రమాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. మేడ్చల్ జిల్లా గట్కేసర్ రైల్వే బ్రిడ్జి పూర్తి కావటం లేదన్న మాజీ సర్పంచ్ యాదగిరి యాదవ్.
18 నెలల్లో పూర్తి కావాల్సిన పనికి 18 ఏళ్లు కావస్తుందని ఆగ్రహం. గజ్వేల్ పట్టణంలో లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ సంజయ్ గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించిన గంప నాగేశ్వరరావు మోటివేషనల్ ప్రోగ్రాం పోస్టర్ ఆవిష్కరణ. యువతి యువకులు హాజరు కావాలన్న లయన్స్ క్లబ్ స్నేహ అధ్యక్షులు ఉప్పల మిట్టయ్య. కౌడిపల్లి మండల కేంద్రంలో ప్రజాబాట కార్యక్రమం నిర్వహించిన డిఈ రామేశ్వర స్వామి, ఏఈ యాదగిరి. గ్రామంలోని పలు విద్యుత్ సంస్థలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సర్పంచ్ చంద్రం కృష్ణగౌడ్. ముందు హెడ్లైన్స్.